వెల్కమ్ టు కేవీ ట్యూటోరియల్స్. ఈరోజు మనం ఈ వీడియోలో 27/11/2024 మార్నింగ్ షిఫ్ట్ ఆర్ఆర్బి ఏఎల్పి సిబిటి 1లో అడిగినటువంటి క్వశ్చన్స్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, టోటల్ ఏఎల్పి సిబిటి 1లో 75 క్వశ్చన్స్ ఉంటాయి. అందులో 45 క్వశ్చన్స్ ఆప్టిట్యూడ్ రీజనింగ్ గురించి అడగడం జరుగుతుంది. ఓకే, ఈ 45 క్వశ్చన్స్ గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఈ షిఫ్ట్లో అడిగినటువంటి ఆప్టిట్యూడ్ రీజనింగ్ క్వశ్చన్స్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1 చూడండి. 60% of a number is added to 120, then the resultant is the number itself. అంటే ఒక నెంబర్ ఎక్స్ దాంట్లో 60% అంటే 60/100. 60% అంటే ఎంత? 60/100. ఓకే, సో దానికి ఏమంటుండు? 120 యాడ్ చేయమంటుండు. ప్లస్ 120 చేస్తే ఎంత వస్తుంది అంటుండు? ఒక నిమిషం. ప్లస్ 120 చేస్తే ఇట్ సెల్ఫ్ దట్ నెంబర్ అంటే ఎక్సే వస్తుంది అనమాట. ఓకే, సో ఇక్కడ చూడండి ఇవన్నీ చేయడం అంటే 120 దీనికి యాడ్ చేస్తే ఎంత వస్తుంది మనకి? ఇట్ సెల్ఫ్ అదే నెంబర్ అంటే ఎక్సే వస్తుంది మళ్ళీ. సో దీన్ని ఇట్లా కాకుండా ఇంకో తీరు కూడా చేయొచ్చు. ఏ విధంగా చేయొచ్చు? 60% యాడ్ చేస్తున్నాం అంటే ఈ 120 వాల్యూ ఎంత? 40%. ఓవరాల్ నెంబర్ అనేది మనం ఎప్పుడైనా 100% తీసుకుంటాం. సో 40% వాల్యూ ఎంత? 120. టోటల్ నెంబర్ ఎంత? టోటల్ నెంబర్ అంటే ఎంత? 100%. ఓకే, 40 120 అంటే 4 మూల 12. 100 120 అంటే 100కి ఎన్ని టైమ్స్ రావాలి? 3 టైమ్స్, 300. ఇది ఒరిజినల్ వాల్యూ, ఎక్స్ వాల్యూ. వీడు ఎంత అడిగిండు? ఎక్స్లో 60% అంటే 300లో 60%. 300 × 60/100. 300 × 60/100 అంటే ఈ 2 zeros ఈ 2 zeros క్యాన్సిల్ చేస్తే 6 మూల 18, 180. ఆప్షన్ 1. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2 చూడండి. x/y = 8/3, 8/3, x + y % x - y అడిగింది. ఓకే చూడండి, సో ఇక్కడ చూడండి x = ఏమవుతుంది? 8y/3 అవుతుంది. ఓకే, 8y/3. సో ఎక్స్ ప్లేస్లో 8y/3 రాయండి. ఇక్కడ రాసినాం అనుకోండి ఏమంటుంది? +y ఉంది కాబట్టి +y అవుతుంది. ఓకే, నెక్స్ట్ బై రాసుకొని ఇక్కడ -y. ఇది సేమ్ 8y/3 8y/3నే ఉంటుంది. ఓకే, సో ఎల్సిఎం వచ్చేసి 3 అవుతుంది. ఇది 3y అవుతుంది, ఇది కూడా 3y అవుతుంది. ఓకే, సో ఈ 3 క్యాన్సిల్ అయిపోతుంది. ఓకే, 8 + 3 ఎంత అండి? 8 2 11 11 బై 8 - 3 ఎంత? 5y. y క్యాన్సిల్ అయితే ఎంత వస్తుంది? 11/5. 11/5 అంటే ఎంత? 11:5. ఆప్షన్ 2. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 3 చూడండి. ట్రయాంగిల్ ABC is similar to the triangle DEF with BC/EF is equal to 1/4 అన్నాడు. ఫైండ్ ద ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ DEF టు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ABC. చూడండి. ఓకే, సో ఇక్కడ ఏమడిగిన మనకి? ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ DEF బై ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ABC. సో దీనికి డైరెక్ట్ ఫార్ములా ఉంటుందండి. ఏముంటుంది? రెండు సిమిలర్ ట్రయాంగిల్స్ ఇచ్చినప్పుడు వాటి యొక్క సైడ్స్ హోల్ స్క్వేర్ అవుతాయి. ఓకే, వాటి యొక్క సైడ్స్ హోల్ స్క్వేర్ అయితే అదే ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ అవుతుంది. DEF సైడ్ ఎంత? 4 ఇచ్చింది కాబట్టి 4 బై ఏబిసిలో బీసీ సైడ్ ఎంత? బీసీ అనేది వన్ ఆఫ్ ద సైడ్ ఇచ్చింది కాబట్టి 1. సో 4/1 హోల్ స్క్వేర్. 4/1 హోల్ స్క్వేర్ అంటే ఎంత? 4 4 16. ఓకే, ఆన్సర్ ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 4th, 48 men can do a work in 5 days while 40 women can do the same work in 9 days. How many days can 4 men and 6 women together can do the same work అన్నాడు. సో చూడండి, 48 మెన్ 1 డేలో ఎంత చేస్తారు? 1/5 అంటే పర్ పార్ట్ వర్క్ పర్ డేలో 1/5 చేస్తారు. సో 1 మేల్ అంటే 1/5 × 48. ఓకే, సో సేమ్ వర్క్ కాబట్టి ఈక్వలైజ్ చేస్తున్నాం. ఓకే, సో ఒక మెన్ ఎంత చేస్తాడు? 9 days. ఉమెన్ ఈజ్ ఈక్వల్ టు 1 ఉమెన్ ఎంత చేస్తుంటే 1/90 × 40. 90 × 40. సో ఇదేంటి? ఇది సింగిల్ ఉమెన్కి, ఇది సింగిల్ మెన్కి ఇంత పర్ డే వర్క్ చేసేయడానికి పట్టేంత. ఓకే, సో ఇప్పుడు ఏమన్నాడు? హౌ మెనీ డేస్? 4 men 6 women అన్నాడు. అంటే 4 ఈ 48 × 5 అంటే ఏంటిది? 1 men చేసేది కాబట్టి 48 × 5. ఓకే, ఇద్దరు టుగెదర్ అన్నాడు కాబట్టి ప్లస్ ఉమెన్ ఎంత? 6 women. 6/1 ఉమెన్ ఎంత? 9 × 40. 90 × 40. 90 × 40. ఓకే, సో ఇది పర్ డే వర్క్. సో దీన్ని సింప్లిఫై చేసినాం అనుకోండి ఏమొస్తుంది? 4 1
4 ఒకట్ల 4 2 8 12 12 5 60 అంటే ఇది ఫైనల్గా ఎంత అవుతుంది 1/60 అవుతుంది. ఓకే ప్లస్ నెక్స్ట్ ఇది ఎంత 90 × 40 కదా, 90 × 40 అంటే సో ఇది 2 3ల 2 20ల. ఓకే నెక్స్ట్ 3 ఒకట్ల 3 3 9 కాబట్టి 30. సో ఇది ఎంత అవుతుంది 3 2ల 6 0 అంటే 200 600 అవుతుంది. ఓకే సో ఇప్పుడు ఎల్సిఎం ఎంత అవుతుంది 600 అయితే ఇప్పుడు 600 ఎల్సిఎం అంటే ఇది 10 అవుతుంది. ఓకే సారీ ఇది 90 కాదు, ఇది 9 డేస్. ఓకే సో ఇది 0 ఉండదు, 3 2 60, ఇది కూడా 60 అవుతుంది. ఓకే సో ఇది 1 + 1 అంటే అవుతుంది 2/60 అవుతుంది. 2/60 అంటే ఎంత 1/30. 1/30 అంటే పర్ డే వర్క్, 1/30 పర్ డే. ఇది అంటే 1/డేస్. మనకేం కావాలి డేస్ కావాలి. సో డేస్ కావాలంటే డే అనేది పైకి వెళ్తే ఏమవుతుంది న్యూమరేటర్కి వెళ్తే డేస్ అవుతుంది. ఓకే 1/30 అనేది పర్ డే వర్క్. టోటల్ ఎన్ని డేస్ పడుతుంది 30 డేస్ పడుతుంది. ఆప్షన్ 2. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏది వస్తుందని అడిగిండు. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ సారీ అవసరం డైరెక్ట్ క్వశ్చన్ చూద్దాం. 24 33 44 57 72 డిఫరెన్స్ చూడండి. 24 33 అంటే 9, 33 44 అంటే 11. ఓకే 57 44 అంటే 13. ఓకే నెక్స్ట్ 57 72 అంటే ఎంత రావాలి, ఎంత వస్తుంది డిఫరెన్స్, అవి ఒక 3 10 13 15 వస్తుంది. సో ఇక్కడ మనం డిఫరెన్స్ తీసుకుంటే 9 2 11 11 2 13 13 2 15 15 2 17 రావాలి. సో ఈ 72కి 17 యాడ్ చేసిన అనుకోండి ఎంత వస్తుంది 7 2 9 7 1 8 89. ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9 చూడండి. Q starts from point A and drives 14 kilometers towards south. ఇక్కడ నుంచి సౌత్ ఇటు సైడ్ వచ్చిండు. ఎన్ని కిలోమీటర్లు వచ్చిండు 14 కిలోమీటర్లు వచ్చిండు. హీ దెన్ టేక్స్ ఏ లెఫ్ట్ టర్న్ డ్రైవ్స్ 10 kilometers. ఇక్కడ నుంచి లెఫ్ట్ టర్న్ తీసుకోండి. ఎంత దూరం పోయిండు 10 కిలోమీటర్లు పోయిండు. నెక్స్ట్ ఏమన్నా టర్న్స్ లెఫ్ట్ అండ్ డ్రైవ్స్ 9 kilometers. మళ్ళీ లెఫ్ట్ తీసుకొని ఎంత దూరం పోయిండు 9 kilometers పోయిండు. ఓకే ఈ దెన్ టేక్స్ ఏ లెఫ్ట్ టర్న్ అండ్ డ్రైవ్స్ 7 kilometers. లెఫ్ట్ తీసుకొని ఎంత దూరం పోయిండు 7 kilometers పోయిండు. హీ టేక్స్ అండ్ ఫైనల్ రైట్ టర్న్ డ్రైవ్స్ 5 kilometers. ఫైనల్గా రైట్ టర్న్ తీసుకొని ఎంత కిలోమీటర్ పోయిండు 5 kilometers పోయిండు. హీ స్టాప్స్ ఫ్రమ్ పాయింట్ పి. ఓకే హౌ ఫార్ అండ్ టువర్డ్స్ విచ్ డైరెక్షన్ షుడ్ హీ అరైవ్ టు రీచ్ ద పాయింట్ ఏ అగైన్. అంటే పి నుంచి ఏ డైరెక్షన్ పోవాలి ఈ డైరెక్షన్ పోవాలి. ఇదేంటిది వెస్ట్. ఆప్షన్లు వెస్ట్ ఉందా సౌత్ ఈస్ట్ వెస్ట్. ఆల్రెడీ ఒకటే ఆప్షన్ ఉంది కాబట్టి ఆప్షన్ 4. నెక్స్ట్ 10 చూడండి. ఆర్వి 11 ఈజ్ రిలేటెడ్ టు జీకే 18. ఓకే డిహెచ్ 29 రిలేటెడ్ టు ఎస్డబ్ల్యూ 36 అండి ఇది. ఓకే ఎస్డబ్ల్యూ 36. అదేవిధంగా ఏమడిగిండు పీడీ 22కి రిలేషన్ ఉండేది ఏంటిది అని అడిగిండు. సో ఫస్ట్ నెంబర్ చూద్దాం. 11 18 ఎంత పెరిగిందండి 11 18 అంటే 7 పెరిగింది. 29 36 ఇక్కడ కూడా 7 పెరిగింది. 22కి 7 యాడ్ చేయండి ఎంత వస్తుంది 29. 29 అన్నిట్లో ఉంది కాబట్టి ఓకే. లెటర్ చూద్దాం. ఆర్ అంటే 18, జీ అంటే 7 ఎంత అయింది -11 అయింది. ఓకే వి అంటే 22, కే అంటే ఎంత 11, జేకే 11 ఇక్కడ కూడా -11 అయింది. డి అంటే 4, ఎస్ అంటే 19 అంటే అవి 7 ఇవి ఎంత 7 4 ఇక్కడ కూడా -11 డిఫరెన్స్ అయింది కాబట్టి చూడండి. పి అంటే 16 ఇట్లా 11 తీసేస్తే 5 అంటే ఏబిసిడిఈ. టీ అంటే 20 నుంచి -11 తీస్తే 9 ఈఐ. ఓకే ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 11 ఎల్సిఎం ఆఫ్ 2 numbers is 84. ఇఫ్ ద నెంబర్స్ ఆర్ ఇన్ ద రేషియో 2/3 దెన్ ద సమ్ ఆఫ్ ద నెంబర్స్ ఈజ్ అన్నాడు. చూడండి ఎల్సిఎం ఆఫ్ 2 numbers 80 అన్నాడు కాబట్టి రేషియో 2:3 అన్నాడు కాబట్టి దీన్ని 2x దీన్ని 3x అనుకుంటున్నాండి. అంటే ఒక నెంబర్ 2x ఒక నెంబర్ 3x. అది ఎల్సిఎం ఏమవుతుంది అప్పుడు x అనేది ఎల్సిఎం అవుతుంది. x ఎల్సిఎం తీసుకుంటే 2 3 అవుతుంది. ఓకే సో టోటల్ ఎల్సిఎం ఎంత 3 2 6 6x. 6x ఈజ్ ఈక్వల్ టు 84. అప్పుడు x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 84/6. 84/6 అంటే ఎంత 6 1 6 24 అంటే 6 4 14. సో మనకు ఆప్షన్ అనేది 14 మల్టిపుల్ కావాలి. 14 మల్టిపుల్ 25 అవుతుందా 14 2 28. 14 మల్టిపుల్లో 40 వస్తుందా రాదు. 14 మల్టిపుల్లో 60 వస్తుందా రాదు. 14 × 5 ఎంత 70. ఆప్షన్ 3. ఓకే
12 చూడండి, సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద స్పియర్ ఈజ్ 256 పై స్క్వేర్, ఫైండ్ ద డయామీటర్. డైరెక్ట్ ఫార్ములా అండి. సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద స్పియర్, ఏరియా ఆఫ్ ద సంథింగ్ లైక్ సర్కిల్ ఎంత, పై ఆర్ స్క్వేర్, స్పియర్ అన్నాడు కాబట్టి 4 పై ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, 256 పై. 256 పై మనకు డయామీటర్ అడిగండి, మనం రేడియస్ తీసుకున్నాం. సో ఈ పైకి క్యాన్సిల్ అయిపోయింది. పైకి క్యాన్సిల్ అయితే 4 టేబుల్ చూడండి, 4 5 4 6 24, 16 అంటే 4, ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 64 అంటే ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, 8 8 64 కాబట్టి ఇదేంటిది రేడియస్ మనకు కావాల్సింది డయామీటర్. డయామీటర్ అంటే ఏంటిది, డయామీటర్ డి ఈజ్ ఈక్వల్ టు 2 టైమ్స్ రేడియస్, 2 × 8, 8 2 16, ఆప్షన్ 4. నెక్స్ట్ 13 చూడండి, ఓవెల్ ఇన్ ద నెంబర్ చేంజ్ టు నియరెస్ట్ కాన్సనెంట్స్ సక్సీడింగ్ ఇన్ ద English alphabetical order and each consonant is changed to the nearest vowel succeeding in the English alphabetical order. ఓకే, రెండిట్లో సక్సీడింగ్ అన్నాడు కాబట్టి ఫస్ట్ చేంజ్ చేద్దాం, తర్వాత చూద్దాం. PQR అంటే ఎస్, MNOP, ఓకే, M అంటే N, A అంటే B, MNO, CD, E. ఓకే, సో ఇందులో రిపీటెడ్గా ఏం లేదు కాబట్టి ఏమన్నాడు, నియరెస్ట్ కాన్సోనెంట్ సక్సీడింగ్ అన్నాడు. ఓకే, చూడండి ఇక్కడ ఇంకో వేరే విధంగా చూడండి, ఏంటంటే ఇప్పుడు మామూలుగా మనం సక్సీడింగ్ నెంబరే రాస్తున్నాం కదా, ఇక్కడ చూడండి సక్సీడింగ్ ఓవెల్ రాయమంటుంటే ఇక్కడ సక్సీడింగ్ కాన్సనెంట్ రాయమంటాడు. ఓకే, సో కాన్సనెంట్కి PQRకి సక్సీడింగ్ కాన్సనెంట్ ఉంటుంది, MNOPQR. ఆర్ తర్వాత అంటే MNO తర్వాత ఆర్ వస్తుంది కదా, ఓవెల్స్ ఏముంటుందంటే ఆర్ తర్వాత MNOPQRS TU ఉంటుంది. ఓకే, ఓ తర్వాత సక్సీడింగ్ కాన్సనెంట్ ఉంటుంది, MNO తర్వాత P ఉంటుంది. ఓకే, ఎమ్ అనేది కాన్సనెంట్ కాబట్టి దీని తర్వాత వచ్చే మనకి ఏం కావాలి, ఓవెల్ కావాలి. ఎమ్ అంటే MNO అనేది ఓవెల్ రాయాలండి, సక్సీడింగ్ ఎలిమెంట్ కాదు రాయాల్సింది. ఓకే, ఓవెల్ రాసినప్పుడు మనకి ఏమొస్తుంది, MNO వస్తుంది. సో నెక్స్ట్ ఏ అనేది ఓవెల్ కాబట్టి సక్సీడింగ్ B వస్తుంది. ఎన్ ఉంది, ఎన్ తర్వాత మనకి ఏ ఓవెల్ వస్తుంది, MNO అనేది ఓవెల్ కాబట్టి ఓ రాసుకోవాలి. సి తర్వాత డి, ఓకే సారీ, సి తర్వాత వచ్చే దాన్ని ఏమంటారు, ఓవెల్ ఏంటిది, ABCDE. ఓకే, ఈ తర్వాత ఎఫ్ అంటే కాన్సోనెంట్స్కి ఏమో తర్వాత వచ్చి ఓవెల్ రాసుకోవాలి, ఓవెల్స్కి ఏమో తర్వాత వచ్చి కాన్సోనెంట్స్ రాసుకోవాలి. సో ఇక్కడ ఎన్ని మనకి రిపీటెడ్గా ఉన్నాయి, ఓ అనేది 2 టైమ్స్ వచ్చింది. ఓకే, ఈ ఒకసారి వచ్చింది, ఎఫ్ ఒకసారి వచ్చింది, ఆప్షన్ 2. క్వశ్చన్ చూడండి, పి మీన్స్ ఇంటూ, ఓకే ఇంటూ చేసేస్తున్నాం, ఇక్కడ కూడా పి ఉంది, ఇక్కడ కూడా ఇంటూ చేస్తున్నాం, ఇక్కడ కూడా పి ఉంది, ఇక్కడ కూడా ఇంటూ చేస్తున్నాం. నెక్స్ట్ క్యూ ఫర్ డివైడెడ్, ఇది డివైడెడ్ చేసిన. ఆర్ ఫర్ మైనస్, ఆర్ అంటే ఇక్కడ ఉంది కాబట్టి దీన్ని మైనస్ చేస్తున్నాం. నెక్స్ట్ ఎస్ ఫర్ ప్లస్, ఎస్ అంటే ప్లస్ కాబట్టి ఇక్కడ ప్లస్ చేస్తున్నాం. క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏమొస్తున్నాడు, ఫస్ట్ ఏం చేయాలి, బ్రాకెట్లు నాటింగ్ చేయాలి. సో 9/3 అంటే ఎంత, 9/3 మీన్స్ 3. ఓకే, ఇది +3, ఇది ఇంటూ 6. ఓకే, నెక్స్ట్ ఇక్కడ పి కూడా ఉంది, ఇది ప్లస్ కాబట్టి 21 + 5 అంటే 26. ఓకే, 26 - 26. ఇక్కడ ఏముంది, ఇక్కడ కూడా పి ఉంది, పి అంటే ఇంటూ 32 × 4 అంతేనా. ఓకే సారీ, ఇది 21 × 5, 21 5 ఎంత అండి, 5 1 5, 5 2 10, 105. ఓకే, సో ఇది తీసేయండి, ఇది -105. ఓకే, -105 అంటే 32 4, 4 2 8, 4 3 12, 128. ఓకే, 128 నుంచి 105 తీసేసి ఎంత వస్తుందండి మనకి, 23 వస్తుంది. ఓకే, 23కి 18 యాడ్ చేయండి, 23కి 18 యాడ్ చేస్తే ఎంత, 8 3 11. ఓకే, 2 1 3 1 4, 41, ఆప్షన్ 2. నెక్స్ట్ స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్. నో బైక్ ఈజ్ ఏ కార్. ఓకే, ఇది బైక్, ఇది కారు, నో బైక్ ఈజ్ ఏ కార్ అండి. ఆల్ కార్స్ ఆర్ ప్లేన్స్ అన్నాడు, ఆల్ కార్స్ ఆర్ ప్లేన్స్. ఓకే, కన్క్లూజన్ చూడండి, నో ప్లేన్ ఈజ్ ఏ బైక్, నో ప్లేన్ ఈజ్ ఏ బైక్. ఓకే, ఆల్ ప్లేన్స్ ఆర్ కార్స్, ఆల్ ప్లేన్స్ ఆర్ కార్స్, ఇది రాంగ్. ఓకే, నెక్స్ట్ నో ప్లేన్ ఈజ్ ఏ బైక్, ప్లేన్ ఇక్కడ ఉంది, బైక్ ఇక్కడ ఉంది. ఓకే, చూడండి ఇక్కడ కార్ అనేది ఇన్నర్ సర్కిల్,
ఇది కారు, ఇది ప్లేన్ అనేది అవుటర్ సర్కిల్, ఇది బైక్. బైక్ అనేది కంప్లీట్గా డిస్ట్రిబ్యూట్ అయింది, కార్ అనేది కంప్లీట్గా డిస్ట్రిబ్యూట్ అయింది, ప్లేన్ అనేది కాలేదు. ఓకే, సో ఇక్కడ ఏమన్నాడు, నో ప్లేన్ ఈజ్ ఏ బైక్ అన్నాడు. అంటే నో అనేది స్టార్టింగ్లో వచ్చినప్పుడు ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్లేన్ డిస్ట్రిబ్యూట్ కావాలి, బైక్ డిస్ట్రిబ్యూట్ కావాలి, అంటే కంప్లీట్గా డిస్ట్రిబ్యూట్ కావాలి. ఇక్కడ ఇన్నర్ సర్కిల్లో కార్ అనేది డిస్ట్రిబ్యూట్ అయింది, నో అనేది బైక్ కాబట్టి అంటే సపరేట్ సర్కిల్ కాబట్టి ఇవి రెండు డిస్ట్రిబ్యూట్ అయినాయి. ప్లేన్ అనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్లేన్ పైన వేరేది ఏదైనా ఉంటే ప్లేన్ అనేది కూడా డిస్ట్రిబ్యూట్ అయ్యేది. సో ఇక్కడ మనం ఇక్కడ కన్క్లూజన్లో నో ప్లేన్ ఈజ్ ఏ బైక్ అంటే ఇక్కడ నో బైక్ ఈజ్ ఏ కార్ అన్నప్పుడు బైక్ సపరేట్ సర్కిల్, కార్ సపరేట్ సర్కిల్, అంటే రెండు డిస్ట్రిబ్యూట్ అవుతున్నట్టు. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో నో ప్లేన్ ఈజ్ ఏ బైక్ అంటే ప్లేన్ సపరేట్ సర్కిల్, బైక్ సపరేట్ సర్కిల్. సో ఇక్కడ మనకి ఒక నిమిషం, ప్లేన్ అనేది సపరేట్ సర్కిల్ కాదు, అంటే అది కంప్లీట్గా డిస్ట్రిబ్యూట్ కావట్లేదు. ఆ పాయింట్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ అనే పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చినప్పుడు ఫస్ట్ ఆప్షన్ అనేది కూడా రాంగ్ అనమాట. ఓకే, నైదర్ వన్ నాట్ టూ ఫాలోస్. నెక్స్ట్ క్వశ్చన్, స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్. సమ్ బల్బ్స్ ఆర్ స్టాండ్స్ అన్నాడు. ఓకే, ఆల్ బల్బ్స్ ఆర్, ఇవి బల్బ్స్ బి అనుకుందాం, స్టాండ్స్ ఎస్ అనుకుందాం, ఆల్ బల్బ్స్ ఆర్ క్యాండిల్ అంటే ఈ బల్బ్స్ అన్నీ ఏంటిది, క్యాండిల్స్ సి అనుకుందాం. కన్క్లూజన్ అండి, సమ్ క్యాండిల్స్ ఆర్ బల్బ్స్, క్యాండిల్స్ బల్బ్స్. ఓకే, అంటే ఈ బల్బ్ అనే సర్కిల్ క్యాండిల్ అనే ఉంది కాబట్టి అంత దూరం ఎందుకు, ఇక్కడ చూడండి, ఆల్ బల్బ్స్ ఆర్ క్యాండిల్స్ అయినప్పుడు సమ్ క్యాండిల్స్ ఆర్ బల్బ్స్ అయితే. నో క్యాండిల్ ఈజ్ ఏ స్టాండ్ అంటే ఇక్కడ క్యాండిల్ డిస్ట్రిబ్యూట్ కావాలి, శాండ్ డిస్ట్రిబ్యూట్ కావాలి, శాండ్ అయింది. ఓకే, నేను స్టాండ్ అనుకున్నాను. సో ఇవి రెండు డిస్ట్రిబ్యూట్ కావాలి, డిస్ట్రిబ్యూట్ అవుతున్నాయా, కావట్లేదు. సో కన్క్లూజన్ 2 అనేది రాంగ్ అనమాట. ఓన్లీ ఆప్షన్ 1 ఫాలోస్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ క్వశ్చన్ నెంబర్ 23 చూడండి. ద వాల్యూ ఆఫ్ 36 పవర్ 1/6. ఓకే, 36 ఏమని రాసుకోవచ్చు, 6 స్క్వేర్ అని రాసుకోవచ్చు. 6 స్క్వేర్ బై 6 స్క్వేర్ ఇంటూ 1/6 అంటే ఏమవుతుంది, 2/6 అవుతుంది. 2 ఒకట్ల 2 మూడు, 6 పవర్ 1/3, ఆప్షన్ 4. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 24, ట్రై యువర్ సెల్ఫ్. నెక్స్ట్ మూవ్ ఆన్ టు క్వశ్చన్ నెంబర్ 26 చూడండి. అవుట్ ఆఫ్ 4 ఆప్షన్లో 3 ఎలైక్ ఉంటే ఒక డిఫరెంట్ కూడా దాన్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో చూడండి, ఏకి కే, నెక్స్ట్ కేకి ఎఫ్. సో సెకండ్ లెటర్ చూద్దాం. కే అంటే ఎంత అండి, జేకే. సో ఏ అంటే 1, వి అంటే 22, ఎంత డిక్రీజ్ అయినట్టండి, 22 4 ఎంత 26 అంటే -5 అనుకుందాం రఫ్గా. ఓకే, నెక్స్ట్ కే అంటే 11, 11 -5 చేస్తే 6, ఎఫ్ అంటే 6. సో రెండిట్లో -5 అయింది. నెక్స్ట్ ఎక్స్ అంటే 22, 22కి -5 చేస్తే ఎంత అండి, 17, అంతే కదా. 17 అంటే ఎంత రావాలి మనకి, PQRS రావాలి, అంతే కదా. క్యూ రావాలి, సారీ 17 అంటే క్యూ రావాలి. నెక్స్ట్ ఎఫ్ అంటే 6, 6కి -5 చేస్తే ఎంత రావాలి, ఏ రావాలి. ఇక్కడ సి వచ్చింది. సో ఇది కాదు, అంటే ఒకదానికేమో -5 తీసుకుంది, ఒకదానికేమో -3 తీసుకుంది. నెక్స్ట్ క్వశ్చన్ అనేది -5 -3 తీసుకుంటే మన ఆన్సర్ అనేది ఆప్షన్ 1 అవుతుంది, ఎందుకంటే 3 ఒకే రకంగా ఉండాలి కాబట్టి. ఎస్ అంటే ఎంత, PQRS 19, 19 ఇట్లా నుంచి -5 చేస్తే ఎంత, 14. ఓకే, నెక్స్ట్ సి అంటే ఎంత, 3, 3కి 24కి ఎంత డిఫరెన్స్ ఉంది, అవి 2, ఇవి 3, 5, -5 డిఫరెన్స్ ఉంది కాబట్టి -5 -3 డిఫరెన్స్ ఉంది అనేది మన ఆన్సర్ అనమాట. ఎందుకు ఇది ఒకటి డిఫరెంట్గా ఉంటుంది. ఇక ఫోర్త్ ఎట్లాగా -5 -5 ఉంటుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 28 చూడండి. అమిత ఈజ్ 2 years ఎల్డర్ దాన్ హర్ ఫ్రెండ్ అమృత. ఈ అమృత అనే ఆమె ఈ అమితకి +2. ఓకే, అమృత ఏఆర్ పెట్టుకుందాం. నెక్స్ట్ అమిత ఫాదర్ ఈజ్ ట్వైస్ యాజ్ ఓల్డ్ యాజ్ అమిత. అమితాస్ ఫాదర్ 2 times అమితకి ఏజ్డ్ ఎక్కువ. అమితాస్ ఫాదర్ కాబట్టి ఏఎఫ్ అని పెట్టుకుందాం. నెక్స్ట్ అమృత ఈజ్ ట్వైస్ ఓల్డ్ యాజ్ ఆర్ సిస్టర్. ఈ అమృత అనేటామా 2 times ఆర్ సిస్టర్ అన్నాడు కాబట్టి 2s అని పెట్టుకుందాం. ద ఏజెస్ ఆఫ్ అమితాస్ ఫాదర్ అండ్ అమృత సిస్టర్ డిఫర్ బై 43. ఆ ఏజ్ దేనికి, ఏఎఫ్ మైనస్ అంటే అమృతాస్ ఫాదర్ మైనస్ సిస్టర్ ఎస్, డిఫరెన్స్ వచ్చేసి 43. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఏజెస్ ఆఫ్ అమిత అండ్ అమృత. సో మనకి ఇన్ని ఈక్వేషన్ ఉన్నాయి, ఇదొక ఈక్వేషన్, ఇదొక ఈక్వేషన్, ఇదొక ఈక్వేషన్, ఇదొక ఈక్వేషన్. క్లియర్. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఏఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 42 + 5 అవుతుంది. ఓకే, ఏఎఫ్ ఈజ్ ఈక్వల్ 42 + 5 అవుతాయి కదా.
అక్కడి నుంచి ఏ వస్తుంది. ఓకే, ఆ ఏ వాల్యూని తీసుకొచ్చి ఇందులో పెట్టినాం అనుకోండి, ఏ వాల్యూ వస్తుంది కదా. ఓకే, చూడండి, అవుట్ ఆఫ్ 4 ఈక్వేషన్స్ నుంచి మనం 1 by 1 సాల్వ్ చేస్తే ఫైనల్గా ఏకి ఏజ్ డిఫరెన్స్ అనేది వస్తుంది మనం. ఓకే, ట్రై యువర్ సెల్ఫ్, మూవ్ ఆన్ టు నెక్స్ట్ 29th క్వశ్చన్. మీన్ ఇచ్చిండు, మోడ్ ఇచ్చిండు, మీడియన్ ఫైండ్ అవుట్ చేయాలి. మనకి డైరెక్ట్ ఫార్ములా ఏముంటుంది, ఫార్ములా మోడ్ ఈజ్ ఈక్వల్ టు 3 మీడియన్ మైనస్ 2 మీన్. సో ఇక్కడ చూడండి, మోడ్ మనకి ఏం అడిగిండు, మోడ్ ఇచ్చిండు ఎంత 23 ఈజ్ ఈక్వల్ టు మీన్ ఎంత 65 ఇంటూ 3 మైనస్ 2 ఇంటూ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, మీన్ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి మీన్. వాడు అడిగింది మీన్ ఆఫ్ ద డే, మీడియన్నే ఇచ్చిండు, మీడియన్నే ఫైండ్ అవుట్ చేయాలి మనం, దీన్నే ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, మీన్ ఇచ్చిండు. సో మోడ్ ఈజ్ ఈక్వల్ టు 23 ఈజ్ ఈక్వల్ టు 3 టైమ్స్ మీడియన్ అంటే మనం ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఎక్స్ అనుకుందాం, మైనస్ 2 టైమ్స్ ఏమొస్తుంది మనకి మీన్ ఎంత 65, 2 ఇంటూ 65 అంటే 65 ఎంత అండి 130. ఈ మైనస్ 130 ఈజ్ ఈక్వల్ వదిలికి వస్తే ప్లస్ 135. ఓకే, సో ఈ 130 23 ఎంత అండి 153. ఓకే, 153/3 153/3 అంటే 3 5లో 15, 3 1లో 3, 51. ఆప్షన్ 2. ఇది డైరెక్ట్ ఫార్ములా అండి. మోడ్ ఈజ్ ఈక్వల్ టు 3 మీడియన్ మైనస్ 2 మీన్. ఓకే, క్వశ్చన్ నెంబర్ 33 చూడండి. ఎఫ్ కే పి యు ఎంత డిఫరెన్స్ ఉంది, ఎఫ్ అంటే 6, కే అంటే 11. 6 11 అంటే 5 ప్లస్ 5. ఓకే, 11 ప్లస్ 5 16, 16 ప్లస్ 5 21, 21 ప్లస్ 5 26 అంటే జెడ్. ఈ అంటే ఎంత అంటే 5 ఇక్కడ కూడా ప్లస్ 5 అయింది కాబట్టి టీ అంటే 20 కాబట్టి 20 ప్లస్ 5 25 కాబట్టి వై, జెడ్ వై తోటి ఒకటే ఆప్షన్ కాబట్టి ఆప్షన్ 3. 34 cos 45/tan 30 ప్లస్ cot 60. సో చూడండి, cos 45 అంటే ఎంత అండి 1/√2. ఓకే, బై tan 30 అంటే ఏంటిది, tan అంటే sin 30/cos 30. sin 30 అంటే ఎంత 1/2. ఓకే, cos 30 అంటే ఎంత √3/2. √3/2 అంటే 2 క్యాన్సిల్ అయిపోతే ఏమవుతుంది 1/√3 ప్లస్ ఈ tan 30 ఈజ్ ఈక్వల్ టు cot 60 రెండు సేమ్ ఉంటాయి. ఎందుకు cot 30 అంటే ఏంటిది cos 60 tan 30 అనేది cot 60 అనేది సేమ్. ఎందుకు 60 ప్లస్ 30 అంటే 90 degrees కాబట్టి. లేదు అనుకుంటే చూడండి ఇక్కడ రాస్తా, cot 60 అంటే ఎంత, cot అంటే ఏంటిది cos బై సన్, cos 60 అంటే ఎంత √3/2. ఓకే, సారీ cos 60 అంటే 1/2. నెక్స్ట్ ఇది ఎంత sin 60 అంటే √3/2 ఉంటుంది. సో 2 క్యాన్సిల్ అయితే 1/2 అనేది ఇక్కడ వస్తుంది. క్లియర్. సో చూడండి, ఎల్సిఎం వచ్చేసి ఎంత √3 అంటే √3 అవుతుంది, 1 + 1 2/√3 అవుతుంది. 2/√3 అనేది ఫైనల్గా వచ్చే వాల్యూ. సో ఈ 2 × 2 √3 అయితే 2 × 2 2√2 అయితే √3 అనేది పైకి వెళ్తుంది. చూడండి, మధ్యలో ఉన్న మల్టిప్లై చేసుకుంటే ఆ పైన కింద ఉన్నాయి కూడా మల్టిప్లై అవుతాయి అన్నమాట. సో ఫైనల్గా ఏమొస్తుంది √3 × 1 √3/2√2 వస్తుంది. క్లియర్. ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 35. ఏమన్నాడు, అవుట్ ఆఫ్ 4లో ఒక ఆప్షన్ డిఫరెంట్ ఉంటుంది, దాన్ని ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి, ఐ అంటే 9, ఈ అంటే 5. ఎంత డిఫరెన్స్ ఉంది 9 5 అంటే -4. జి అంటే 7, అంతే కదా, జి అంటే 7, జే అంటే 10 ఎంత +3. ఐ అంటే 9, ఈ అంటే 5, 9 5 అంటే -4. ఓకే, ఆర్ అంటే 18, ఎన్ అంటే 14 అంటే ఇది కూడా -4. పి అంటే 16, ఎన్ అంటే 19 అంటే ఇది +3. ఇది కూడా క్లియర్. ఓ అంటే 15, కే అంటే 11, 15 11 అంటే -4. ఓకే, ఈ ఎం అంటే 13, పి అంటే 16 +3. సో 3 సేమ్ లాజిక్ను ఫాలో అయినాయి, -4 +3. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 36 చూడండి.
ఇఫ్ ఈచ్ ఓవెల్ ఇన్ ద వర్డ్, ఇందులో ఓవెల్ ఏమున్నాయి? ఈ, ఐ, అంతేగా, AEIOU. చేంజ్ టు ద లెటర్ ఇమీడియట్లీ సక్సీడింగ్ ఇన్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్. ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ సక్సీడింగ్ అంటే ఈకి ఎఫ్ వస్తుంది, GHIకి J వస్తుంది. నెక్స్ట్ కాన్సోనెంట్స్ ఆర్ చేంజ్ టు ద లెటర్ ఇమీడియట్లీ ప్రిసీడింగ్ ఆల్. మిగిలిన ఏంటిది అంటే దానికి ప్రీవియస్ ఉన్న లెటర్కి చేంజ్ అన్నాడు. UVకి W, ఎఫ్ తర్వాత G తర్వాత H, PQRS. ఓకే. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ లెటర్ ఈజ్ రిపీటెడ్ ట్వైస్. ఇందులో 2 సార్లు వచ్చింది ఏంటిది? ఇక్కడ ఎఫ్ వచ్చింది, ఇక్కడ ఎఫ్ వచ్చింది. ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 37. ఇది ట్రై యువర్ సెల్ఫ్. ఓకే. నెక్స్ట్ మూవ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్ 38. There are 2 classrooms A and B. If 7 students are shifted from A to B, A నుంచి Bకి షిఫ్ట్ అయ్యారు. ఓకే, A నుంచి Bకి షిఫ్ట్ అయ్యారు. Then B will have twice the number of students as A. If 3 students sent from B to A, the both classrooms will have same number of students. The positive difference between the number of students in classrooms is అన్న. అంటే ఇప్పుడు ఏకి బి అనేవాడు 7 స్టూడెంట్స్ షిఫ్టెడ్ టు ఫ్రమ్ A to B అంటే B will be have twice the number of students. అంటే A అనేవాడు B+7 అయింది అనుకోండి, 7 స్టూడెంట్స్ని వీళ్ళకి పంపించండి A అనేవాడు. ఓకే, అప్పుడు ఏమైంది? B will have twice the number of students of A అంటే దీనికి 2 times ఉన్నది. ఓకే, నెక్స్ట్ స్టేట్మెంట్ చూడండి. 3 students are sent from B to A. 3 స్టూడెంట్స్ సెండ్ చేసినావు ఎవరికి? B నుంచి Aకి సెండ్ చేసినావు, A+3. బోత్ క్లాస్ రూమ్స్ విల్ హ్యావ్ సేమ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్, A+3 ఈజ్ ఈక్వల్ టు B. ఇప్పుడు ఏమంటే ద పాజిటివ్ డిఫరెన్స్ బిట్వీన్ ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ 2 క్లాస్ రూమ్స్. సో మనకు 2 ఈక్వేషన్లు వచ్చినాయి. 2A ఈజ్ ఈక్వల్ టు B+7, A+3 ఈజ్ ఈక్వల్ టు B. ఏదో ఒకటి సబ్స్టిట్యూట్ చేద్దాం. B ఈజ్ ఈక్వల్ A+3 ఇక్కడ పెట్టినాం అనుకోండి, A ప్లేస్లో ఇది పెట్టినాం, B ప్లేస్లో పెట్టాలి. B ప్లేస్లో A+3 ఇక్కడ పెట్టినాం. ఏమైతే A ప్లస్ ఇది తీసేసేయండి. A+3+7 అంటే 7+3 ఎంత? 10. ఓకే, 2A అనేది 2A ఈజ్ ఈక్వల్ టు A+10. ఏ అటు పోతే 2A - E అంటే A ఈజ్ ఈక్వల్ టు ఎంత? 10. ఓకే, ఇంతవరకు క్లియర్. సో నెక్స్ట్ చూడండి. సో నెక్స్ట్ ఇక్కడ ఎంత వచ్చింది మనకి? 10 వచ్చింది. 10ని ఇక్కడ పెట్టుకున్నాను, B ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది? 13 వస్తుంది. సో మనకి డిఫరెన్స్ వచ్చేసి 3 వస్తుంది. ఓకే, పాజిటివ్ డిఫరెన్స్ బిట్వీన్ క్లాస్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఇన్ 2 క్లాస్ రూమ్స్ అన్నాడు. 3 వచ్చింది. మేబీ 3కి మల్టిపుల్ ఓన్లీ 1 ఆప్షన్ ఉంది, అదేంటి 3 2 is 6. ఐఎమ్ గోయింగ్ విత్ ఆప్షన్ 1. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 40 చూడండి. 2 people drive towards each other from 2 places which are 56 km apart. Distance constant. Okay, the speed of the first person is 12 km and the speed of the other is 14. After how long they will be 4 km apart if they start driving at the same time? అంటే 4 కిలోమీటర్ల దూరంతో ఎంత దూరంలో ఉంటుంది? సో వీడు ఆపోజిట్ కాబట్టి వెలాసిటీస్ అనేది సమ్ చేయాలి. ఇక్కడ 12, ఇది 14, మొత్తం ఎంత అంటే 12 14 ఎంత? 26. 4 కిలోమీటర్ల దూరం అంటుండు, అంటే మొత్తం దూరం ఎంత? 56. 56లో 4 కిలోమీటర్ల డిస్టెన్స్ తోటి ఎంత ఉన్నారని అడిగిండు, అంతే కదా. సో 56 నుంచి 4 తీసేస్తే ఎంత? 52. 52/26 అంటే 26 ఒకట్లు 26 రెండుల. డిస్టెన్స్ బై వెలాసిటీ చేస్తే మనకి ఎంత వస్తుంది? టైం 2 hours. ఆప్షన్ 4. క్వశ్చన్ నెంబర్ 43 చూడండి. SKATE కోడెడ్ యాజ్ 35186, టేకర్ కోడెడ్ యాజ్ 51623. ఆర్కి కోడ్ ఏంటిది అన్నాడు. ఆర్ ఇక్కడ ఒక్క దగ్గరనే ఉంది. ఓకే, ఇందులో 35186, 35186లో 2 కూడా ఉంది. సో 2 అనేది లేదు కాబట్టి 2 అనేది మన ఆన్సర్ అవుతుంది. 2 అనేది అసైన్ టు ద కోడెడ్ యాజ్ ఆర్. ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 45 చూడండి. ABCDEF ఆర్ సిట్టింగ్ అరౌండ్ ఏ సర్కిల్ టేబుల్ ఫేసింగ్ ద సెంటర్. F సిట్స్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ C. C అనేవాడికి సెకండ్ రైట్లో, F అనేవాడికి ఇక్కడ కూర్చుండు, F అనేవాడు. ఓకే, D ఈజ్ అన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ E అండ్ F. సో ఇక్కడ ఆల్రెడీ F ఉంది కాబట్టి ఇక్కడ ఇమీడియట్ నైబర్ ఎవరు? E అండ్ Fకి D అనేవాడు. ఇక్కడ D అని పెట్టి ఇక్కడ F ఉంది కాబట్టి ఇక్కడ E అని పెడితే అయిపోతుంది. ఓకే,
మొత్తం ఎంతమంది 3 3 6 ఇక్కడ ఎంతమంది వచ్చారు 3 2 5 వచ్చారు మిగిలినోడు ఇక్కడ కూర్చుంటాడు. నెక్స్ట్ ఏ సీట్స్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ బి, ఇక్కడ బి అనేవాడు కూర్చుంటే ఇక్కడ ఏ అనేవాడు కూర్చుంటాడు. ఓకే, వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ ఈ వీడి విత్ రెస్పెక్ట్ టు సి. ఓకే, వీడేంటిది సికి లెఫ్ట్ సైడ్, ఇది లెఫ్ట్ ఇది రైట్. లెఫ్ట్ సైడ్ సెకండ్ ప్లేస్, రైట్ సైడ్ 1 2 3 4th ప్లేస్. 4th ఉంది అసలు లేదు, థర్డ్ వరకు ఉంది. సెకండ్ లెఫ్ట్, ఆప్షన్ 4. క్వశ్చన్ నెంబర్ 48 చూడండి. 36 స్టూడెంట్స్ ఇన్ ఏ క్లాస్ రూమ్ స్టాండింగ్ ఇన్ ఏ రో ఫేసింగ్ ద నార్త్. ప్రీతి ఈజ్ 12th ఫ్రమ్ ద రైట్. ఇక్కడ నుంచి 12th ప్రీతి. ఓకే, అలిషా ఈజ్ 22nd ఫ్రమ్ ద లెఫ్ట్. ఇక్కడ నుంచి ఈ అమ్మాయి 22nd. ఓకే, హౌ మెనీ పీపుల్ బిట్వీన్ ద ప్రీతి అండ్ అస్. సో ఈమె 22nd ఎక్కడి నుంచి, లెఫ్ట్ సైడ్ నుంచి. రైట్ సైడ్ నుంచి ఎంత అవుతుంది ఈ అమ్మాయి, 36 నుంచి 22 తీసేసి ఎంత 14. ఓకే, 14 ప్లస్ 1. ఎందుకు, ప్రీతిని మళ్ళీ లెక్కేయాలి కాబట్టి మధ్యలో 15 అని పెట్టాలి. 15 మెంబర్స్ అవుతుంది. క్లియర్, 2 టైమ్స్ లెక్కేస్తున్నాం కాబట్టి. సో హౌ మెనీ పీపుల్ స్టాండ్ బిట్వీన్ అన్నాడు. సో 15కి 12కి ఎంతమంది ఉంటారు, 13 14 ఇద్దరు ఉంటారు. మధ్యలో ఎంతమంది అని అడిగి. ఓకే, సో ఇద్దరు, ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 49 చూడండి. కాన్సనెంట్స్ ఇన్ ద PASTRY. ఇందులో కాన్సనెంట్స్ ఏముంటాయి, AEIOU. ఏ ఒకటే ఓవెల్, మిగిలిన కాన్సనెంట్స్. లెటర్ ఇమీడియట్లీ ప్రిసీడింగ్ ఇన్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్, ఈచ్ ఓవెల్ చేంజ్ టు ద లెటర్ ఇమీడియట్లీ సక్సీడింగ్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్. దెన్ హౌ మెనీ ఓవెల్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద న్యూ గ్రూప్ అన్నాడు. చూడండి, సో కాన్సనెంట్కి ఏమో ఇమీడియట్లీ ప్రిసీడింగ్ అన్నాడు. ఏమో P అంటే 16, 15 అంటే ఏంటిది ఓ. ఏకి సక్సీడింగ్, ఏ అంటే ఓవెల్ కాబట్టి బి. ఓకే, నెక్స్ట్ PQR, ఆర్ తర్వాత ఎస్. MNO PQR ఎస్ తర్వాత T. 17 PQR. ఓకే, నెక్స్ట్ వైకి, వై అనేది కాన్సనెంట్ కాబట్టి ప్రిసీడింగ్ ఎంత ఎక్స్. ఓకే, ఏమన్నాడు, హౌ మెనీ ఓవెల్స్ అన్నాడు. ఎన్ని ఓవెల్స్ ఉన్నాయి, AEIOU, ఓన్లీ 1 ఓ అనేది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 51 చూడండి. ఓకే, ఇది రిపీటెడ్ క్వశ్చన్, ఆల్రెడీ ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం. ఇట్స్ విల్ టేక్ వెరీ లెంతీ, ట్రై యువర్ సెల్ఫ్ అని. ఓకే, సో చూడండి ఇక్కడ మనం 66 9 ఉంది కాబట్టి ఫస్ట్ ఆప్షన్ చూసుకున్నట్లయితే 9 96. ఇప్పుడు 9 స్క్వేర్ చేస్తే 81 వస్తుంది. ఓకే, 66 స్క్వేర్ ఉంటుందా అంటే 66 ఎంత స్క్వేర్ రాసుకోవచ్చు, రాసుకోవడానికి ఏమి ఉండదు. 9కి డైరెక్ట్ 81 వచ్చింది. ఒకవేళ 8 చూడండి, 8 ఎక్స్ ప్లేస్లో పెట్టుకుని అనుకోండి, 64 అంటే 8 8 64 అంటే స్క్వేర్ చేసి +2 చేసేయండి. ఇప్పుడు 9కి కూడా ఏం చేయాలి, 9 9 81 చేసి +2 చేస్తే మనకి ఎంత వస్తుంది, 83 రావాలి. సో సాటిస్ఫై అవుతుంది కాబట్టి ఆప్షన్ 2. సో ఈ విధంగా మనం చేసుకోవాలి. ఇట్స్ టేక్స్ వెరీ లెంతీ అండ్ లాజికల్, అందుకే ఇది ట్రై యువర్ సెల్ఫ్ అని ఇవ్వడం జరిగింది. ఓకే, క్వశ్చన్ నెంబర్ 53 చూడండి. ఏ రిటైలర్ వుడ్ హ్యావ్ మేడ్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 18% ఇఫ్ ఈ సోల్డ్ అన్ ఆర్టికల్ ఎట్ ఇట్స్ మార్కెట్ ప్రైస్. ఇఫ్ ఈ మార్కెట్ ప్రైస్ ఆఫ్ ద ఆర్టికల్ ఈజ్ 826, దెన్ కాస్ట్ ఆఫ్ ద ప్రైస్ అంటే 826 అమ్మిన వస్తువు యొక్క వాల్యూ 18% ప్రాఫిట్ తోటి 118 అయింది. అంటే 100 మనం ఎప్పుడైనా ఒక వస్తువు తీసుకుంటాం, ఇక్కడ 18% ప్రాఫిట్ కాబట్టి 118 అయింది. అసలు అంటే మార్కెట్ ప్రైస్ ఎంత, 100% ఎంత అన్నాడు. సో ఇప్పుడు మనం క్రాస్ మల్టిప్లై చేసుకున్నప్పుడు 100 × 826/118 వస్తుంది. దీన్ని సింప్లిఫై చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. ఓకే, సింప్లిఫై చేయండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 54 చూడండి. సింప్లిఫై 4.32 × 4.32 - 2.64 × 2. అంటే ఇది ఏ అనుకుందాం, 4.32ని 2.64 బి అనుకుందాం. A × A స్క్వేర్, B × B B స్క్వేర్. A స్క్వేర్ - B స్క్వేర్ ఏం రాసుకోవచ్చు, A + B × A - B అని రాసుకోవచ్చు. A + B × A - B అని రాసుకోవచ్చు. ఓకే, చూడండి, A + B చేసినాం అనుకోండి, A + B చేసి ఎంత 4.32 × 2.64 చేస్తే 4 2 6 6 3 9 అంతే కదా. A + B అంటే ఇది ఇందులో ఒక A ఇందులో ఒక B కలపాలి. 4 2 6 6.96. ఓకే, A + B × A - B చేయండి. A - B చేసి ఎంత 4.32 - 2.64, 4.32 - 3.64. సో A - B చేసి ఎంత వస్తుంది మనకి, 4.32 - 2.64 అంటే 12. అంటే 12 నుంచి 4 పోతే ఎంత వస్తుంది, అంతే కదా 12. 12 నుంచి 4 పోతే 8. నెక్స్ట్ 3 అంటే 2 నుంచి 2 అంటే 10.
12 నుంచి 6 పోతే 6, 3 నుంచి 2 పోతే 1, 1.68, ఓకే, బై 1.68. సో 1.68 1.68 క్యాన్సిల్ అయిపోతే మనకి ఎంత ఉంటుంది, 6.96 ఉంటుంది. ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 55 చూడండి. ఏమడిగిన డైరెక్ట్ క్వశ్చన్, టీకి రిలేషన్కి ఏ కోడ్ వచ్చింది అన్నాడు. టీ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఓకే, 3764 ఉంది, ఇక్కడే ఉంది, 3 ఉంది, 4 ఉంది, 7 ఉంది, 6 లేదు. 6 ఈజ్ కోడెడ్ యాజ్ టీ. ఆప్షన్ 1. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 57 చూడండి. డైరెక్ట్ బికి ఐ, ఐకి పి, పికి డబల్. ఎంత ఇంక్రీజ్ అయింది, బి అంటే 2, ఐ అంటే 9, 2 9 అంటే 7 ఇంక్రీజ్ అయింది. ఓకే, సో అదేవిధంగా ఐ అంటే 9 7 ఎంత, 16, 16 7 ఎంత, 23, 23 7, 23కు 3 కలిపితే 26, తర్వాత 4, 4 అంటే ఎంత, డి. ఓకే, +7 యాడ్ చేసింది అన్నిటికీ. డి అంటే ఎంత, 4, కే అంటే 11, 4 11 అంటే ఇక్కడ కూడా 7 యాడ్ చేసిండు. సో వై అంటే 25, 25కి 7 యాడ్ చేస్తే 6, 6 అంటే ఎంత, ఎఫ్. నెక్స్ట్ ఎఫ్ అంటే 6, ఎం అంటే 13, 6 13 అంటే ఎంత ఇంక్రీజ్ అయింది, 7 ఇంక్రీజ్ అయింది. సో ఇప్పుడు ఏ అంటే 1, 1 7 కలిపితే 7, 7 అంటే హెచ్, డిఎఫ్హెచ్. ఆప్షన్ 4. అవసరం లేదు, సెకండ్ లెటర్ కన్నా మనకు ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. డిఎఫ్ ఓన్లీ 4th ఆప్షన్లో ఉంది. క్వశ్చన్ నెంబర్ 58 చూడండి. 7 people సిట్టింగ్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్ ఫేసింగ్ ద నార్త్. సో ఇది ఒక స్ట్రైట్ లైన్ అనుకుంటే వీళ్ళు నార్త్ సైడ్ చూస్తారు. ఓన్లీ 5 people సిట్ బిట్వీన్ బి అండ్ కే. ఆల్రెడీ 7, ఒకడు బి అనేవాడు ఇక్కడ, ఒకడు కే అనేవాడు ఇక్కడ కూర్చుంటే మధ్యలో 5 కూర్చుంటారు, అయిపోతుంది. కాకపోతే బీకే అనేవాళ్ళు ఎక్కడైనా చూడండి. కే సీట్స్ ఇమీడియట్ లెఫ్ట్, జీ సీట్స్ ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ కే. ఇక్కడ ఓన్లీ ఓకే. ఎందుకు, కేకి మనం అజంప్షన్ రైట్, కేకి లెఫ్ట్ సైడే సిట్టింగ్ ఉంటుంది, రైట్ సైడ్ ఉండదు. ఎవడు కూర్చుండు, జీ సీట్స్ ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ కే, జీ అనేవాడు కూర్చుండు. ఓకే, ఓన్లీ 1 person సిట్ బిట్వీన్ జీ అండ్ ఈ. జీకి ఈకి మధ్య ఓన్లీ 1 person అంటే ఇక్కడ కూర్చుంటాడు వాడు. నెక్స్ట్ డి సిట్స్ ఎట్ సమ్ ప్లేస్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఎఫ్. ఎఫ్కి మొత్తం ఎంతమంది, 7. ఇక్కడ ఎంతమంది వచ్చిన మనకి 3 3 6, ఒకటి రావాలి, ఒకటి ఇక్కడ కూర్చుంటాడు. సో ఇక్కడ ఏమన్నాడు, డి సిట్స్ ఎట్ సమ్ ప్లేస్ లెఫ్ట్ ఆఫ్ ఎఫ్. ఎఫ్ అనేవాడిని ఇక్కడ తీసుకున్నాం అనుకోండి, ఎఫ్కి సమ్ ప్లేస్ లెఫ్ట్ డి అనేవాడు కూర్చుంటాడు. ఇది మన అరేంజ్మెంట్. రైట్ ఆఫ్ సి అంట. ఓకే ఓకే, 18 minutes. సో రైట్ ఆఫ్ సి అంటే సికి ఇక్కడ కూర్చుంటాడు. మొత్తం 7 కదా, మనం 6 తీసుకున్నాం. సికి రైట్ సైడ్, దీనికి ఇటు సైడ్. హూ సీట్స్ థర్డ్ ఫ్రమ్ ద లెఫ్ట్ ఎండ్ ఆఫ్ ద లైన్. లెఫ్ట్ ఎండ్కి థర్డ్ సైడ్ ఎవడు కూర్చుండు, 1 2 3, డి అనేవాడు కూర్చుండు. ఆప్షన్ 4. ద కరెక్ట్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ 6.464646. ఓకే, దీన్ని ఏమని రాసుకోవచ్చు, 6.46 బార్ అని రాసుకోవచ్చు. ఓకే, సో దీన్ని ఎట్లయితే ఫర్దర్గా రాసుకోవచ్చు, 646, ఓకే, -6, ఎందుకు, దానికి బార్ లేదు కాబట్టి, బై 99, ఎందుకు, రెండింటి మీదనే బార్ ఉంది కాబట్టి. 646 - 6 అంటే ఎంత అవుతుంది, 640/99. ఆప్షన్ 2. ఓకే, క్వశ్చన్ నెంబర్ 64 చూడండి. బార్ గ్రాఫ్ ఇచ్చిండు. డైరెక్ట్ క్వశ్చన్ చూడండి. వాట్ పర్సెంటేజ్ ఆఫ్ ఆర్టికల్స్ డిడ్ షాప్ సి సెల్ మోర్ దాన్ ద షాప్ బి. షాప్ సి ఎంత, 1500, షాప్ బి ఎంత, 1250. ఎంత ఎక్కువ అమ్మింది, 250. 250 ఎక్కువ, దేనికన్నా ఎక్కువ, 1250, బి కన్నా ఎక్కువ. పర్సెంటేజ్ అడిగింది కాబట్టి ఇంటూ 100. సో 250/1250 అంటే ఎంత, 0 0 క్యాన్సిల్ చేసుకున్న, 25 5 125 కాబట్టి 100/5 అంటే 20. ఆప్షన్ 1. ఓకే, నెక్స్ట్ 65 బ్లడ్ రిలేషన్. క్యూ రిలేటెడ్ టు జే. క్యూ ఇక్కడ ఉండు, జే ఇక్కడ ఉండు. ఓకే, క్యూకి జేకి మధ్య ఎవరు, ఆర్ ఉండు, నెక్స్ట్ పి ఉండు, నెక్స్ట్ ఎస్ ఉండు, టీ ఉండు, జే ఉండు. చూడండి, క్యూ రిలేటెడ్ టు జే. క్యూకి ఆర్కి మధ్య ఏముంది, ప్లస్ ఉంది. ప్లస్ అంటే మదర్, ఏ ఈజ్ మదర్ ఆఫ్ బి. ఆర్ యొక్క మదరు క్యూ. నెక్స్ట్ ఆర్కి పికి మైనస్ ఉంది. మైనస్ ఉందంటే ఏ ఈజ్ బ్రదర్, పి బ్రదర్ ఆర్, బి ఆర్ బ్రదర్. నెక్స్ట్ పిఎస్కి ఇంటూ ఉంది. ఏ ఈజ్ వైఫ్ ఆఫ్ బి అంటే ఎస్ వైఫ్ ఎవరు, పి. ఎస్కు టీకి డివైడెడ్ ఉంది. డివైడెడ్ అంటే ఫాదర్. సో టీ యొక్క ఫాదర్ ఎవడు, ఎస్.
టీకి జే మైనస్ ఉంది, మైనస్ మీన్స్ బ్రదర్, జే బ్రదర్ ఎవడు టీ. సో ఏమడిగిన జేకి క్యూ అంటే జే యొక్క బ్రదర్ ఫాదర్ ఏమవుతాడు, ఫాదర్ అవుతాడు అంటే అజంప్షన్, ఓన్ బ్రదర్ ఫాదర్ అవుతాడు. ఫాదర్ వైఫ్ ఏమవుతుంది, మదర్ అవుతుంది. మదర్ బ్రదర్ ఏమవుతాడు, అంకుల్ అవుతాడు. అంకుల్ మదర్ ఏమవుతుంది, అమ్మమ్మ అవుతుంది. అంతే కదా, మామయ్య వాళ్ళ అమ్మ అమ్మమ్మ అవుతుంది. సో జే అనేవాడికి క్యూ ఏమవుతుంది, అమ్మమ్మ. అంటే మనం ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలి, మదర్. ఓకే, ఆప్షన్ 3. క్వశ్చన్ నెంబర్ 68 చూడండి. జీబీ హెచ్సిజేఎల్ పీకే క్యూఎల్ ఎస్. సో జీకి హెచ్ అనుకుందాం అంటే 1 + 1 అయింది, హెచ్కి ఐ జే +2 అయింది. ఒకటేమో +1, ఒకటేమో +2 అయింది. సో అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే బీకి సికి +1 అయింది, సి అంటే 3, జే కే ఎల్ అంటే 12, 3 12 అంటే +9 అయింది. సో సేమ్ రూల్ ఫాలో అవుతుందో లేదో చూద్దాం. పీక్యూ అంటే +1, క్యూఎస్ 17, ఆర్ఎస్ 19 +2. ఓకే, సాటిస్ఫై అయింది. నెక్స్ట్ కే అంటే ఎంత, 11, 12 ఎల్ అంటే +1, 12 21, 12 21 అంటే 9. సో సాటిస్ఫై అయింది. +1 +2 +1 +9. సో ఎంఎన్ఓ ఓకే, పీక్యూ ఓకే, జిహెచ్ఐజే, జేకి ఆర్కి ఎంత తేడా ఉంది, ఆర్ అంటే 18, జే అంటే 10, +8 వస్తుంది. మనకి ఎంత కావాలి, 9 కావాలి. సో నేనేం చేసిన డైరెక్ట్ సెకండ్ చూస్తున్నాను చూడండి. ఎంఎన్ఓ అంటే ఎంత, 15 కదా, 15కు 9 కలపండి. 15కు 9 కలిపితే ఎంత రావాలి, 15కు 9 అంటే 24 రావాలి. అంటే ఎక్స్ రావాలి, డబల్ ఇది కాదు. ఎందుకంటే ఈ +1 +2 +1 అనేవి అన్నిట్లు మ్యాచ్ అవుతున్నాయి కాబట్టి డైరెక్ట్ +9 చూస్తాను. ఎల్ అంటే ఎంత, జేకే ఎల్ అంటే 12, 1 13, 13కు 9 కలపండి. 13కు 9 కలిపితే ఎంత రావాలి మనకి, 22 రావాలి. 22 అంటే ఎంత, వి అనేది ఉంది. ఆప్షన్ 3. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 70 చూడండి. సమ్ ఆఫ్ మనీ లెంట్ అనే సింపుల్ ఇంట్రెస్ట్ ఇట్ బికమ్స్ 7/5 ఆఫ్ ఇట్ సెల్ఫ్ ఇన్ 4 years. వాట్ ఈస్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్ యానం? ఇంట్రెస్ట్ బికమ్స్ 7/5 ఆఫ్ ఇట్ సెల్ఫ్ ఇన్ 4 years. ఓకే చూడండి, సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏంటిది, PTR/100. PTR/100 is equal to సింపుల్ ఇంట్రెస్ట్. సో ఇప్పుడు చూడండి, ఈ సింపుల్ సమ్ ఆఫ్ మనీ లెంట్ సింపుల్ ఇంట్రెస్ట్ బికమ్ 7/5 ఆఫ్ ఇట్ సెల్ఫ్ అంటే 7/5 ఆఫ్ ప్రిన్సిపల్ అమౌంట్ ఫర్ 4 years. టైం అనేది 4 years. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆర్ ఎంత అన్నాడు. సో ఇక్కడ పి ఉంది, ఈక్వల్ అవతల పి ఉంది, మల్టిప్లికేషన్ ఉంది కాబట్టి క్యాన్సిల్ చేసిన. 4/100 is equal to 7/5. ఇది ఈ 7/5 ఈక్వల్ అవతల వచ్చింది. 5 ఒకట్ల 5 2ల 10 అంటే 25లో 100. 4 ఒకట్ల 4 5లో 20. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 7 5లో 35 వస్తుంది, 35% వస్తుంది. సో వి డిడ్ సమ్ మిస్టేక్. ఓకే సారీ. ఇక్కడ ఏమన్నాడు, సమ్ ఆఫ్ మనీ అన్నాడు. సమ్ అంటే ఏంటిది, అసలు ప్లస్ ఇంట్రెస్ట్. అసలు ఎంత, పి, ఇంట్రెస్ట్ ఎంత, PTR/100. ఓకే, సో PTR/100 అనేది ఎంతకి ఈక్వల్ అయిందండి, 7/5 పి ఈక్వల్ ఇజ్ ఈక్వల్ టు 7/5 పి. ఎన్ని సంవత్సరాలకి, 4 yearsకి అయింది. సో ఇది 4. ఆర్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, 4 ఒకట్ల 25 క్లియర్. ఓకే, 25 ఎల్సిఎం అయితే 25 పీ కామన్ చేయండి, పీపీ క్యాన్సిల్ అయిపోతుంది. 25 ప్లస్ ఎంత ఉంటుంది, 6 ఉంటుంది. 25 + 6 ఈజ్ ఈక్వల్ టు. సో ఇదంతా లెంతీ నాన్ సెన్స్, సింపుల్గా చేసుకున్నాం చూడండి. సో సమ్ ఆఫ్ మనీ లెంట్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ బికమ్స్ 7/5 ఇట్ సెల్ఫ్ ఇన్ 4 years. అంటే కొంత మొత్తం అనేది 4 సంవత్సరాల్లో 7/5 ఇట్ సెల్ఫ్ అయింది. సో అంటే ఇది చూడండి, ఇంట్రెస్ట్ అనేది మనం ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తామంటే ఈ మొత్తం నుంచి అసలు తీసేస్తే మనకి ఇంట్రెస్ట్ వస్తుంది, అంతే కదా. వడ్డీ అంటే ఏంటిది, మనకు వచ్చిన మొత్తం నుంచి అసలు తీసేస్తే వడ్డీ. సో ఆ వడ్డీ వచ్చేసి మనకు సింపుల్ ఇంట్రెస్ట్ కాబట్టి సింపుల్ ఇంట్రెస్ట్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు మనకు వడ్డీ మొత్తం ఎంత, అంటే వడ్డీ కాదు మొత్తం ఎంత వచ్చింది, 7/5 పి వచ్చింది. అంటే ప్రిన్సిపల్ అమౌంట్కి 7/5 టైమ్స్ వచ్చింది.
మైనస్ పి చేస్తున్నాను నేను. ఎందుకు? అసలు తీసేస్తున్నాను, మనకు వడ్డీ వస్తుంది. ఎల్సిఎం 5 అయితే 7 - 5 2 అయితే 2p/5 అనేది మనకి ఏంటిది? ఇంట్రెస్ట్. ఓకే, 2p/5 అనేది ఇంట్రెస్ట్. అయితే మనకి ఇంట్రెస్ట్ ఫార్ములా ఏంటిది? సింపుల్ ఇంట్రెస్ట్లో PTR/100. పీకి పి, టైం అంటే ఎంత? 4 సంవత్సరాలకి 4, ఆర్కి 6, ఓకే, బై 100. సో దీన్ని ఫర్దర్గా క్యాలిక్యులేట్ చేసి మనకి ఎంత వస్తుంది? పీకి పి క్యాన్సిల్ అయిపోతుంది. ఓకే, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆర్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. 4 ఒకట్ల 4 2 8, 20, 4 5 20, 5 ఒకట్ల 5 5 25, R/5. 5 అనేది ఇటు సైడ్ వెళ్తే R = 10. ఓకే, సో మనం ఇంతకుముందు ఫస్ట్ చూసుకున్న అనేది లెంత్ ప్రాసెస్ అనమాట. క్వశ్చన్ నెంబర్ 75 చూడండి. ద మీడియన్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అన్నాడు. ఓకే, మీన్, మీడియన్, మోడ్. సో మీడియన్ అనేది ఏంటిది అంటే ఇప్పుడు 10 నెంబర్స్ ఉంటే 9 నెంబర్స్ ఉన్నాయి అనుకో, ఇటు 4 తీసేస్తే మధ్యలో ఉన్నది మీడియన్ అవుతుంది. అదేవిధంగా 10 ఉన్నాయి అనుకోండి, ఇటు 4 తీసేస్తే మధ్యలో ఉన్న 5 and 6కి బై 2 చేయాలి. అప్పుడు అది ఏమవుతుంది? మీడియన్. అంటే 2 ఉంటేనే బై 2 చేయాలి, 1 ఉంటే అదే ఆన్సర్ అవుతుంది. సో దీన్ని డైరెక్ట్ చేయడానికి లేదు, మనం ఫస్ట్ ఇంక్రీజింగ్ అయినా డిక్రీజింగ్ ఆర్డర్లో రాసుకోవాలి. ఫస్ట్ ఇంక్రీజింగ్ ఆర్డర్లో రాసుకున్నప్పుడు లీస్ట్ నెంబర్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? 20 నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే 20 అనేది లీస్ట్ నెంబర్ కాదు. ఎన్ని 20లు ఉన్నాయి ఇక్కడ? 1 2 3 4 5 6. 20s ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నాయి. సో నేను డైరెక్ట్ 2 2 అని రాసుకుంటున్నా. 3 4 5 6. ఓకే, నెక్స్ట్ ఏమైనా ఉన్నాయి? 20 తోటి ఏం లేవు. నెక్స్ట్ ఏమైనా 30లు ఉన్నాయి. 30లో ఎన్ని ఉన్నాయి? ఒకటే కనిపిస్తుంది. 25 ఉంది ఒకటి. 23 కూడా ఉంది. 13 పక్కన పెట్టండి. 23 25. ఓకే, నెక్స్ట్ వచ్చేసి 31 32 35. ఓకే, నెక్స్ట్ 41 42 43. ఇంతవరకు క్లియర్. మధ్యలో ఉన్న నెంబర్ కావాలి. ఫస్ట్ ఓవరాల్గా లెక్కేసినప్పుడు 3 ఇవి 2 5. ఓకే, 3 ఇవి 2 5 ఎంత అయింది? 10. సో 10 3 2 5 15 నెంబర్స్ ఉన్నాయి. 15 నెంబర్స్ అంటే అటు 7 ఇటు 7 తీసేస్తే మనకు అదే ఆన్సర్ అవుతుంది. ఓకే, 7 తీసేద్దాం. చూడండి, ఈ ఆల్రెడీ 20 అనేది 6 ఉన్నాయి కాబట్టి 6 పోతే 7th 27 పోతే మిగిలింది 25. సో లాస్ట్ సైడ్ నుంచి వచ్చిన 1 2 3 ఇవి 3 ఇవి 3 6 తీసేస్తే మధ్యలో ఉన్నది ఎంత? 25. ఓకే, సో మనకు అదే ఆన్సర్ అయింది అనమాట. 3 3 6 31 వరకు పోతే 37 7th తీసేస్తే 25th మనకు ఇటు సైడ్ నుంచి మిడిల్లో ఉంది. అటు సైడ్ నుంచి సేమ్ 25th అంటే ఇటు సైడ్ నుంచి 25th అంటే. సో ఆప్షన్ 2. ఓకే, దిస్ ఈజ్ ద లాస్ట్ క్వశ్చన్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్. థ్యాంక్ యూ.